Hi students, this is Shekhar sir. Today I would like to explain about dispersion of light. Class 10, it is the human eye and colorful world chapter. So what does mean dispersion? Dispersion means the splitting of white light into different colors is called dispersion. ఒక వైట్ లైట్ అనేది స్ప్లిట్ అవ్వడం విబ్జిఆర్ కలర్స్ అంటే విబ్జిఆర్ కలర్స్ లాగా స్ప్లిట్ అవ్వడాన్ని మనం ఏమంటాం అంటే డిస్పర్షన్ అంటారు అనమాట. డిస్పర్షన్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ లైట్. ఓకేనా, వెన్ ఏ వైట్ లైట్ ఎంటర్స్ ద when white light enters the prism. ఓకేనా, here when white light falls on a prism, ఓకే, ఇట్లా లైట్ రే అనేది ప్రిజం మీద ఫాల్ అయింది. ఫాల్ అయినప్పుడు when the light ray moving in a same medium, ఓకే, ఒకే మీడియంలో లైట్ రే మూవ్ అయితే ద స్పీడ్ ఆఫ్ ద లైట్ రేస్ అనేవి చేంజ్ అవ్వదు. ఓకేనా, లైట్ అనగానే మనం ఏమనుకుంటాం, ఇట్ ఈస్ ఎ సింగిల్ కలర్ అనుకుంటాం. బట్ లైట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ కలర్స్. లైట్ మీన్స్ వైట్ లైట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ కలర్స్. వైట్ లైట్ అంటే ఏముంటాయి అందులో, ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ కలర్స్. అంటే అందులో 7 కలర్స్ ఉంటాయి యాక్చువల్గా లైట్. ఓకేనా, మనకు కనబడే వైట్ లైట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ కలర్స్. ఓకేనా, సో మనం లైట్ అనేది ఒకే మీడియంలో వెళ్తే మనకు ఓకేనా అన్ని కలర్స్ కనబడవు, ఓన్లీ మనకు వైట్ లైట్ లాగా కనబడుతుంది. అదే వైట్ లైట్ ఒక ప్రిజం నుంచి వెళ్ళింది అనుకో, ఏమవుతుందంటే ఇక్కడ వెన్ ఏ వైట్ లైట్ పాస్ త్రూ ద ప్రిజం, ఇట్ స్పీడ్ చేంజెస్. ఓకే, ఇట్ ఎంటర్స్ ద ట్రాన్స్పరెంట్ one medium to another medium, it enters the another transparent medium. This is the air, this is the prism. So here speed changes. Okay, when the white light enters through the prism, ఇక్కడ స్పీడ్ చేంజెస్ ఎట్ ద ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ దగ్గర ఏమవుతుందంటే లైట్ అనేది రీఫ్రాక్షన్ అవుతుంది, లైట్ అనేది డిస్పర్షన్ అవుతుంది. ఓకేనా, లైట్ రేస్ డిస్పర్షన్ అవుతుంది, నెక్స్ట్ లైట్ రేస్ రీఫ్రాక్షన్ అవుతుంది. రీఫ్రాక్షన్ మీన్స్ లైట్ రే అనేది బెండ్ అవుతుంది. ఓకేనా, ప్రిజంలోకి టచ్ అయ్యాక లైట్ రే అనేది రీఫ్రాక్ట్ అవుతుంది. ఎట్లా రీఫ్రాక్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. 7 కలర్స్ లాగా లైట్ రే అనేది ఇక్కడ డిస్పర్స్ అవుతుంది అనమాట. డిస్పర్షన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ద సేమ్ టైం రీఫ్రాక్షన్ కూడా అవుతుంది. సో డిస్పర్షన్ అయ్యే లైట్ రే ఓకేనా డిఫరెంట్ స్పీడ్స్ తోటి పాస్ అవుతుంది అనమాట. డిఫరెంట్ స్పీడ్స్ తోటి పాస్ అవుతుంది. సో డిఫరెంట్ స్పీడ్స్లో మనకు వైట్ లైట్ 7 కలర్స్లా ఉంటుంది. విబ్జిఆర్, ఓకేనా, విబ్జిఆర్. సో అవుట్ ఆఫ్ ద 7 కలర్స్ వైలెట్ యాజ్ ఎ లీస్ట్ వేవ్ లెంత్. లీస్ట్ వేవ్ లెంత్ ఉంటుందంటే 400 నానోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ రెడ్ కలర్ యాజ్ ఎ మోర్ వేవ్ లెంత్, లాంగర్ వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 700 నానోమీటర్స్ ఉంటుంది వేవ్ లెంత్. సో వైట్ లైట్ అనేది వెన్ పాస్ త్రూ ద ప్రిజం, ఇట్ ఈస్ డిస్పర్షన్ టేకింగ్ ప్లేస్. డిస్పర్షన్ అవుతుంది. నెక్స్ట్ డిస్పర్షన్ అయ్యేటప్పుడు వేవ్ లెంత్ డిఫరెంట్ కలర్స్ యాజ్ ఎ డిఫరెంట్ వేవ్ లెంత్. అంటే వైలెట్ కలర్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, నెక్స్ట్ ఇండిగో కలర్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్ కలర్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. సో వేవ్ లెంత్ను బట్టి లైట్ అనేది స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ యాజ్ ఎ డిఫరెంట్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. సో డిఫరెంట్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడం వల్ల వేవ్ లెంత్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల లైట్ డిఫరెంట్ కలర్స్ అనేవి డిఫరెంట్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో ఇందులో 7 కలర్స్లో వైలెట్ కలర్ అనేది మోస్ట్ డీవియేటెడ్. ఓకేనా, ఎక్కువ డివేట్ అయ్యేది ఏంటంటే వైలెట్ కలర్. ఓకేనా, నెక్స్ట్ లీస్ట్ డివేట్ అయ్యేది ఏంటంటే రెడ్ కలర్. ఓకేనా, రిమైనింగ్ కలర్స్ బిట్వీన్ దీస్ 2 వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఈ యొక్క కలర్స్ అనే మనం వెన్ వి కీప్ ఏ స్క్రీన్ మనం ప్రిజం అవతల ఒక స్క్రీన్ పెడితే వి విల్ సీ ద 7 కలర్స్. ఓకేనా, 7 కలర్స్ అనేవి ఇక్కడ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. ఓకేనా, హియర్ ఇట్ ఇస్ అ వైలెట్ కలర్, ఇట్ ఈస్ అ రెడ్ కలర్. Okay, this is a spectrum of colors.
ఓకేనా. డిస్పర్షన్ మీన్స్ లైట్ అనేది వైట్ లైట్ అనేది స్ప్లిట్ అవ్వడం. ఎట్లా స్ప్లిట్ అవుతుంది? లైక్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్, లైక్ ఏ విబ్జిఆర్ కలర్స్. ఓకే, విబ్జిఆర్ కలర్స్ లాగా, స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ లాగా లైట్ అనేది స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటారు మనం? డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఓకేనా. డిస్పర్షన్ మీన్స్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. డిఫరెంట్ మీన్స్ విబ్జిఆర్ కలర్స్ ఈజ్ కాల్డ్ as a dispersion. అదే డిస్పర్షన్ ఎప్పుడు అవుతుంది అంటే వెన్ ఏ లైట్ రే పాసింగ్ ఫ్రమ్ ఏ ప్రిజం నుంచి లైట్ రే అనేది పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు ఇక్కడ లైట్ రే అనేది డిస్పర్షన్ అవుతుంది. డిస్పర్షన్ ఎందుకు అవుతుంది అంటే లైట్ అనేది సేమ్ మీడియంలో వెళ్తున్నప్పుడు ఒకటే లైట్ అనేది స్పీడ్ అనేది చేంజ్ అవ్వదు. బట్ లైట్ అనేది డిఫరెంట్, వన్ ట్రాన్స్పరెంట్ మీడియం నుంచి ఇంకో ట్రాన్స్పరెంట్ మీడియం వెళ్తుంటే స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వేవ్ లెంత్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ లైట్ రేస్. డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది. సో వైలెట్ కలర్కి 400 నానోమీటర్స్, రెడ్ కలర్కి 700 నానోమీటర్స్. రిమైనింగ్ కలర్స్ ఈ రెండింటి మధ్య వాల్యూ ఉంటుంది. సో డిఫరెంట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల, డిఫరెంట్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడం వల్ల లైట్ రే అనేది వైలెట్ కలర్కి ఎక్కువ డివేట్ అవుతుంది. ఎందుకంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల వైలెట్ కలర్కు ఎక్కువ డివేట్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ కలర్ ఇస్ ద లీస్ట్ డివేట్ అవుతుంది. అట్లా డివేట్ అవ్వడం వల్ల వెన్ ఏ వైట్ లైట్ అనేది ప్రిజం నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద డిస్పర్షన్ ఆఫ్ లైట్. దిస్ ఈజ్ ద వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ వాట్ డస్ మీన్ డిస్పర్షన్ ఆఫ్ లైట్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎనీ 2 ఎగ్జాంపుల్ అంటాడు. మీరు ఏం రాయొచ్చు? ఇది ప్రిజం యాక్టివిటీ రాయొచ్చు. ప్రిజం కాకుండా కూడా న్యాచురల్గా మనకు రెయిన్బో ఈజ్ ఫామ్ అవుతుంది. సో రెయిన్బో అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో రెయిన్బో ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే రెయిన్బో ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద సన్. ఎప్పుడైనా రెయిన్బో సన్కు ఆపోజిట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టు సీ ద రెయిన్బో. ఓకేనా. మనం మన కంటితో రెయిన్బో చూడాలంటే మన కండిషన్స్ ఏంటంటే సన్ మస్ట్ బి బిహైండ్ అస్. మన వెనక సన్ అనేది ఉండాలి, మన వెనక సన్ రైస్ అనేది ఉండాలి. నెక్స్ట్ ద రెయిన్ షోవర్ బిఫోర్ అస్. మన ముందు వర్షం అనేది ఫాల్ అవుతుండాలి. లేకపోతే మన ముందు వాటర్ డ్రాప్లెట్స్ ఫాల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ముందు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫాలో అవ్వాలి. మన ముందు సన్లైట్ ఉండాలి, సన్ రేస్ ఉండాలి. ఓకేనా. మన వెనక సన్ రేస్ ఉండాలి, మన ముందు రెయిన్ షోవర్ ఉండాలి. అది కండిషన్ టు సీ ద రెయిన్బో. మనం రెయిన్బో చూడాలంటే మన వెనక సన్ ఉండాలి. ద సన్ మస్ట్ బి బిహైండ్ అస్. నెక్స్ట్ ద రెయిన్ షోవర్ బిఫోర్ అస్. మన ముందు రెయిన్ షోవర్ ఉండాలి. లేకపోతే వాటర్ డ్రాప్లెట్స్ ఫాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ముందు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉండాలి. అలా ఉంటేనే మనం రెయిన్బో అనేది చూడగలుగుతాం. సో దానికి ప్రాసెస్ ఏంటి, అసలు రెయిన్బో అనేది హౌ రెయిన్బో ఫార్మ్డ్ అనేది హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో when the rain is coming, ఓకేనా, ఈచ్ teeny millions of rain contains millions of droplets of water. Each teeny droplet act as a prism. So మనకు వర్షం అంటే మిలియన్స్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ డ్రాప్లెట్లో ఈచ్ టినీ డ్రాప్లెట్ యాక్ట్ యాజ్ అ ప్రిజం. ఈచ్ టినీ డ్రాప్లెట్ ఎలా యాక్ట్ అవుతుంది? ప్రిజం లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ యొక్క ఈచ్ టినీ డ్రాప్లెట్ మీద సన్లైట్ అనేది ఫాల్ అయింది. ఈ డైరెక్షన్లో సన్లైట్ అనేది ఫాల్ అయింది. when the sunlight falls on each tiny droplet, what will happen? This is the rarer medium, this is the denser medium. Okay, now first thing is what will happen inside the raindrop. Okay, now inside the raindrop ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ డిస్పర్షన్ అవుతుంది. లైట్ రే అనేది ఏమవుతుంది? ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్. ఫస్ట్ థింగ్ ఇస్ ద రీఫ్రాక్షన్ అవుతుంది. బికాస్ when a light ray moving from rarer medium నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంది, వన్ ఆప్టికల్ మీడియం నుంచి ఇంకో ఆప్టికల్ మీడియం వెళ్తుంది. కాబట్టి లైట్ రే అనేది రీఫ్రాక్షన్ అవుతుంది. ఎట్ ద ఇంటర్ఫేస్ దగ్గర రీఫ్రాక్షన్ అవుతుంది. ఎట్ ద సైమల్టేనియస్లీ లైట్ రే అనేది డిస్పర్షన్ అవుతుంది. లైట్ రే అనేది వైట్ లైట్ అనేది 7 కలర్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో 7 కలర్స్లో ఫస్ట్ లైట్ రే అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం వైలెట్ కలర్ అనేది మోస్ట్ డివేటెడ్.
వైలెట్ కలర్ అనేది ఇట్లా డివేట్ అయింది ఒక డ్రాప్లెట్ నుంచి. ఓకేనా, దిస్ ఈస్ ద వైలెట్ కలర్. ఓకేనా, దిస్ ఈస్ ద రెడ్ కలర్ ఇస్ ద లీస్ట్ డివేట్. రెడ్ కలర్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది అనమాట. ఓకేనా, ఫస్ట్ థింగ్ వెన్ ఏ వైట్ లైట్ ఫాల్స్ అనే మినీ డ్రాప్లెట్, మినీ ఈచ్ డ్రాప్లెట్ విల్ యాక్ట్ యాజ్ ఎలా యాక్ట్ చేస్తుంది, ప్రిజం లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ ప్రిజం మీద వైట్ లైట్ అనేది మినీ డ్రాప్లెట్ మీద పడినప్పుడు ఫస్ట్ రీఫ్రాక్షన్ అవుతుంది. వైట్ లైట్ రేరర్ మీడియా నుంచి డెన్సర్ మీడియాకి వస్తుంది కాబట్టి లైట్ రే అనేది ఎట్లా ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ లాగా లైట్ అనేది బెండ్ అవుతుంది. బెండ్ అయ్యేటప్పుడు లైట్ రే అనేది వేవ్ లెంత్ ప్రకారం అకార్డింగ్ టు వేవ్ లెంత్ ద లైట్ స్ప్లిట్ ఇంటూ డిస్పర్షన్ అనేది అవుతుంది. అంటే లైట్ అనేది డిఫరెంట్ కలర్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ థింగ్ రిఫ్రాక్షన్ అవుతుంది, నెక్స్ట్ డిస్పర్షన్ అవుతుంది. డిస్పర్షన్లో డిఫరెంట్ కలర్స్ లాగా లైట్ అనేది డివేట్ అవుతుంది. వైలెట్ అనేది మోస్ట్ డివేట్ అవుతుంది, రెడ్ కలర్ అనేది లీస్ట్ డివేట్ అవుతుంది. నెక్స్ట్ వెన్ లైట్ రే టచెస్ ద అదర్ ఎడ్జ్ ఆఫ్ ద ట్రినీ డ్రాప్లెట్, ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి లైట్ రే అనేది పాస్ అవుతుంది. పాస్ అయిన లైట్ రే అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం బికాస్ ఆఫ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. లైట్ రే అనేది ఏమవుతుందంటే ఇట్లా మళ్ళీ సేమ్ మీడియంలోకి, ఓకేనా, సేమ్ మీడియంలోకి ఏమవుతుందంటే సేమ్ మీడియంలోకి లైట్ రే అనేది, ఓకేనా, లైట్ రే అనేది ఇట్ కమ్స్ టు ద సేమ్ మీడియంలోకి లైట్ రే అనేది అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ వచ్చే యాంగిల్, ఇక్కడ నుంచి వచ్చే ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి లైట్ రే అనేది మళ్ళీ సేమ్ మీడియంలోకి, ఒక ఎడ్జ్ నుంచి లైట్ రే డ్రాప్లెట్ నుంచి మళ్ళీ సేమ్ మీడియంలోకి లైట్ రే వస్తుంది. సో అనదర్ ఫినామినా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అవుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇయర్ లైట్ రే అండర్ గోస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఎగైన్ లైట్ రే అనేది ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే ఎగైన్ లైట్ రే రీఫ్రాక్షన్ అవుతుంది. ఎగైన్ లైట్ రే ఇట్ ఈస్ అ రీఫ్రాక్షన్ అవుతుంది. ఎగైన్ లైట్ రే దిస్ ఈస్ ద రీఫ్రాక్షన్ అవుతుంది. దిస్ ఈస్ ద వైలెట్ కలర్, దిస్ ఈస్ ద రెడ్ కలర్. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఓకేనా, మనం రెయిన్బో ఇస్ ఫార్మ్డ్ ఆపోజిట్ టు ద సన్కు ఆపోజిట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టు సీ ద రెయిన్బో, ఓకేనా, ద సన్ లైట్ మస్ట్ బిహైండ్ అస్, మన వెనక సన్లైట్ ఉండాలి, మన ముందు రెయిన్ షోవర్ ఉండాలి. ఓకేనా, అలా రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుందంటే వెన్ ద రెయిన్ ఈస్ కమింగ్ దేర్ ఆర్ ఏ మిలియన్స్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ అంటే మిలియన్స్ అనేది ఉంటాయి అన్నమాట వాటర్ డ్రాప్లెట్. ఈచ్ వాటర్ డ్రాప్లెట్ యాక్ట్ యాజ్ ఏ టినీ ప్రిజం, ఒక చిన్న ప్రిజం లాగా యాక్ట్ చేస్తుంది అన్నమాట. వెన్ వైట్ లైట్ ఫాల్స్ ఆన్ దిస్ ప్రిజం, ఈ ప్రిజం మీద వైట్ లైట్ ఫాల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ రీఫ్రాక్షన్ అవుతుంది. వైట్ లైట్ అనేది ఏమవుతుంది, ఇటు బెండ్ అవుతుంది. ఓకేనా, రేరర్ మీడియం డెన్సర్ మీడియం వెళ్ళేటప్పుడు రీఫ్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ డిస్పర్స్ అవుతుంది. వైట్ లైట్ అనేది ఇటు స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఓకేనా, డిస్పర్స్ అవుతుంది. ఇందులో వైలెట్ కలర్ అనేది మోస్ట్ డివేటెడ్గా అవుతుంది. రెడ్ కలర్ అనేది లీస్ట్ డివేటెడ్ లాగా అవుతుంది. సో లైట్ రే అనేది వన్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద వాటర్ డ్రాప్లెట్ టు రీచ్ ద అదర్ ఎడ్జ్కు లైట్ రే అనేది రీచ్ అయింది. ఈ అదర్ ఎడ్జ్ నుంచి లైట్ రేస్ అనేవి నెక్స్ట్ ఎగైన్ ఏమవుతాయంటే ఇట్ కమ్ బ్యాక్స్ ఇన్ టు ద సేమ్ మీడియం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవ్వడం వల్ల మళ్ళీ సేమ్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద వైలెట్ కలర్, నెక్స్ట్ దిస్ ఇస్ ద రెడ్ కలర్. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తర్వాత లైట్ రే అనేది అగైన్ రీఫ్రాక్షన్ అవుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తర్వాత అగైన్ లైట్ రే అనేది మళ్ళీ డెన్సర్ మీడియం రేరర్ మీడియంకి వస్తుంది కాబట్టి రీఫ్రాక్షన్ అవుతుంది. దిస్ ఇస్ ద వైలెట్ కలర్, దిస్ ఇస్ ద రెడ్ కలర్. సో టు సీ ద brightest rainbow, to see the full rainbow, the maximum angle between incident rays and refracted rays మధ్య ఎంత యాంగిల్ ఉండాలంటే 42 degrees ఉండాలి. దిస్ ఇస్ ద 42 degrees. దిస్ ఇస్ ద వైలెట్ కలర్కి ఇన్సిడెంట్ రేకి ఎంత ఉండాలంటే 40 degrees ఉండాలి. ఓకేనా, టు సీ ద బ్రైట్ రెయిన్బో, ఫుల్ రెయిన్బో,
the angle must be between 40 degrees to 42 degrees between incoming light rays to the refracted light rays. మనం ఫుల్ రెయిన్బో, బ్రైట్ రెయిన్బో మనం చూడాలనుకుంటే ఓకేనా, ఇన్సిడెంటల్ లైట్ రేస్కి దీస్ ఆర్ ద రీఫ్రాక్టెడ్ లైట్ రేస్. ఇన్సిడెంటల్ లైట్ రేస్కి రీఫ్రాక్టెడ్ లైట్ రేస్కి మధ్య యాంగిల్ ఎంత ఉండాలంటే 40 degrees to 42 degrees అనేది ఉండాలన్నమాట. ఓకేనా, దిస్ ఈస్ ద హౌ రెయిన్బో ఫార్మ్డ్. నెక్స్ట్ వెన్ వి లుక్ ఎట్ ద రెయిన్బో మనం చూసే లోపు ఎట్లా ఉంటుంది, కోనికల్ షేప్లో ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ అపియర్ లైక్ ఏ కోనికల్ షేప్, 2D షేప్ లాగా మనకు కనిపిస్తుంది. బట్ రెయిన్బో అనేది 2D షేప్ కాదు. రెయిన్బో ఈజ్ ఏ 3-dimensional shape. Rainbow is a 3-dimensional shape. Is the tip of 3-dimensional cone. The original shape of the rainbow is a 3-dimensional cone. Okay, tip at your eye. మీ యొక్క మనం చూసే ఐ దగ్గర ఎట్లా ఉంటుందంటే టిప్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క రెయిన్బో అనేది ఇట్లా 3-dimensional కోన్ లాగా ఉంటుంది అనమాట. 3-dimensional కోన్. అవుటర్ మోస్ట్ కలర్ ఏంటంటే రెడ్ కలర్ ఉంటుంది. ఇన్నర్ మోస్ట్ కలర్ ఏముంటుంది అంటే వైలెట్ కలర్ అనేది ఉంటుంది. ఇన్నర్ మోస్ట్ కలర్ ఏముంటుంది అంటే వైలెట్ కలర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద రెయిన్బో. రెయిన్బో మనం చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఒక కోనికల్ షేప్ లాగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ 2-dimensional కోన్ లాగా ఉంటుంది. బట్ ఒరిజినల్ షేప్ ఆఫ్ ద రెయిన్బో ఈజ్ ద 3-dimensional కోన్. ద కోన్ ఈజ్ ద టిప్ అట్ యువర్ ఐ. మీ ఐ దగ్గర టిప్ కోన్ ఎట్లా టిప్ ఉంటుందో అలాగా 3-dimensional కోన్ లాగా ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ ఏముంటుంది అంటే రెడ్ కలర్ ఉంటుంది. ఇన్నర్ మోస్ట్ ఏ కలర్ ఉంటుంది అంటే వైలెట్ కలర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద హౌ ద రెయిన్బో ఫార్మ్డ్. నెక్స్ట్ రైట్ ద డెఫినేషన్ ఆఫ్ డిస్పర్షన్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎనీ 2 ఎగ్జాంపుల్ అంటాడు. ఇది ప్రిజం ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ రెయిన్బో 1 ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హౌ వీ కెన్ మేక్ ద రెయిన్బో. ఓకేనా, మనం రెయిన్బో అనేది ఎలా తయారు చేస్తాం, ఆర్టిఫిషియల్గా రెయిన్బో అనేది ఎలా తయారు చేస్తాం అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద టేక్ ఏ మెటల్ ట్రే. ఓకేనా, దిస్ ఈజ్ ద 1 మెటల్ ట్రే. ఓకేనా, టేక్ ఏ మెటల్ ట్రే. ఈ మెటల్ ట్రే తీసుకోవాలి మనం. ఈ మెటల్ ట్రే తీసుకొని ఈ మెటల్ ట్రేలో ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు ఫిల్ విత్ ద వాటర్. ఓకేనా, ఈ మెటల్ ట్రేలో టోటల్ ఏం చేయాలి, వాటర్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ప్లేస్ అ మిర్రర్ సమ్ యాంగిల్ విత్ ద ట్రే. ట్రే మీద ఒక యాంగిల్, ట్రే ఇట్లా ఉంటే ఒక యాంగిల్ ప్లేన్ మిర్రర్ ఇట్లా పెట్టాలి. ట్రే మీద ప్లేన్ మిర్రర్ పెట్టాలి. నెక్స్ట్ పాస్ ఏ వైట్ లైట్ టు ద మిర్రర్. ఓకేనా, ఒక వైట్ లైట్ అనేది ఓకేనా, ఎలో ద వైట్ లైట్ టు పాస్ త్రూ ద మిర్రర్. ఓకేనా, వైట్ లైట్ అనేది మిర్రర్ మీద ఫాల్ అయ్యేటట్టు చేయాలి. చేసిన తర్వాత వీ హ్యావ్ టు ప్లేస్ ద వైట్ కార్డ్బోర్డ్ హియర్. వైట్ కార్డ్బోర్డ్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తే we will see the VGR colors. VGR colors అనేవి వైట్ బోర్డు మీద పడతాయి అన్నమాట. దిస్ ఈస్ ద ఆర్టిఫిషియల్ వే టు మేక్ దీస్ 2 ఆర్ ద ఆర్టిఫిషియల్ మెథడ్స్ టు ఫార్మ్ ఏ రెయిన్బో. దిస్ ఈస్ ద నేచురల్ మెథడ్ టు ఫార్మ్ ఏ రెయిన్బో. ఓకేనా, ప్లీజ్ వాచ్ మై వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.